ఎత్తున మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ను బీచ్ రోడ్డులోని సబ్మెరైన్ ఎదురుగా పోలీస్ మెస్ వెనుక ఉన్న ఏయూ గ్రౌండ్స్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని గత 20 ఏళ్లుగా ఎన్నో మెగా ఎగ్జిబిషన్లు నిర్వహించి సందర్శకులు పర్యాటకుల మన్నన గెలుచుకున్నారని గతంలో ఎప్పుడూ చూడని విధంగా కొత్త అనుభూతిని కలిగించేలా ఎగ్జిబిషన్ ను తీర్చిదిద్దామని అంతర్జాతీయ ప్రమాణాలతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ప్రదర్శన సందర్శకులను ఎంతగానో అలరిస్తుందని సముద్ర అంతర్భాగంలో 10,000 అడుగుల లోతున ఉండే రకరకాల చేపలు కళ్ల ముందే కదలాడుతాయని పూర్తి సెంట్రల్ ఏసీ సౌకర్యంతో టర్నెల్ అక్వేరియంలో 150 జాతులకు చెందిన 60,000 విదేశీ స్వదేశీ చేపల ప్రపంచాన్ని అందుబాటులోకి తెచ్చామని ఈ ఏడాది ప్రత్యేకంగా ఎగ్జాటిక్ బర్డ్ పెట్ షో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుందన్నారు. 150 రకాల విదేశీ పక్షులు, పెంపుడు జంతువులు, ఫ్రెండ్లీ స్నాక్స్ సరికొత్త ఆనందాన్ని ఇస్తాయని దీంతో పాటు వరల్డ్ క్లాస్ అమ్యూజ్మెంట్ రైడ్స్, 100 వరకు హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ కి వచ్చిన పర్యాటకులు వైజాగ్ విజన్ తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎలా ఉంది వాటర్? చాలా బాగుంది. అంటే సమ్మర్కి ఇది బాగుంటుంది అంటే సమ్మర్కి చాలా బాగుంటుందని చూడడానికి వచ్చాము. కిడ్స్తో బాగుంటుంది చూడడానికి అని. వెరైటీస్ ఉన్నాయి చూడడానికి, చాలా బాగుంది. ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ ఎప్పుడూ చూడలేదు, అది చూద్దామని వచ్చాము. ఇప్పుడు వరకు ఇంత పెద్ద ఫిష్ టన్నల్ ఎక్కడా చూడలేదు. ఇంత పెద్ద ఫిషెస్ ఆంధ్రాలో ఇదే ఫస్ట్ అనుకుంటున్నాము. చూడడానికి చాలా బాగుంది. దీని నుంచి చూడడానికి అందరూ వస్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాం. లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి. ఇది సమ్మర్ కాబట్టి పిల్లలకి చాలా బాగుంటుంది చూడడానికి ఫిషెస్ అవన్నీ. చాలా బాగుందండి. చాలా సెకండ్ టైం రావడం, సెకండ్ టైం పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా వెరైటీస్ ఉన్నాయి. 5,000 10,000 వెరైటీస్ వరకు ఉన్నాయి. యానిమల్స్ కూడా ఇప్పుడు చాలా పెట్టారు. అక్కడ కూడా వెళ్తాము. ఇది మేము థర్డ్ టైం రావడం ఇక్కడికి. మా కజిన్ వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళని చూపించడానికి వచ్చాను అండ్ ఇలాంటి వెరైటీస్ ఇంకా ఎక్కువ తేవాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎక్కువ రావాలి. ఇంకా పిల్లలతో, కిడ్స్తో వాళ్ళు చాలా ఫన్ చేస్తున్నారు. బాగుంది కూడా. చాలా పెద్ద పెద్ద సిటీస్లో ఇప్పటి వరకు చూసాం, కానీ మన ఆంధ్రాలో ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం చాలా బాగుంది. చూడడానికి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, బాగున్నాయి. ఫిష్ పౌడర్ ఉంది కదా, మీకు ఎలా బాగుంది? చాలా బాగుందండి. ఇది ఎక్సలెంట్గా ఉంది. ఇది కొత్తగా మనం చూడండి, ఇప్పుడు అండర్ గ్రౌండ్ విత్ కర్వ్ టైప్ వచ్చింది కదా, ఫిషింగ్ మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. ఇంకా ఇది ఏపీలో సెకండ్ కదా, అంటే మీకు ఎలా, మీ ఒపీనియన్ ఏంటి? చాలా బాగుంది, ఎక్సలెంట్గా అయితే ఉంది. చూడడానికి చాలా బాగుంది. మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అంత విత్ వాటర్తో ఇంట్లో చిన్న ఫౌంటైన్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఇంత పెద్దది మెయింటైన్ చేయడం అంటే గ్రేట్, చాలా గ్రేట్. అది అంటే ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా సార్, అయితే కాస్ట్ తగ్గట్టు అసలు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా హెవీ సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా అందరూ రావడానికి అవకాశం అయితే ఉంది. బాగుంది, ఎక్సలెంట్గా ఉంది సార్. ఓకేనా? చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అంతరించిపోవడం వల్ల ఇలా పెట్టడం వల్ల చాలా బాగుంది. అందరూ వచ్చి పిల్లలు కూడా చాలా ఎగ్జైట్గా చూడడం వల్ల మాకు ఆనందంగా ఉంది. పిల్లలు కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంకా వేరే వేరే కంట్రీస్ నుంచి తెచ్చిపెట్టినా ఇంకా కొద్దిగా అట్రాక్షన్గా ఉండేది అనిపిస్తుంది. బట్ ఇప్పటికీ ఇది కూడా కలెక్షన్ ఆఫ్ ఫిషెస్ కాబట్టి బాగానే ఉన్నాయి. రేర్ కలెక్షన్ ఇది కూడా. ఇంకా అన్ని ప్లేసెస్లో ఎలా ఉంటాయి, వైజాగ్లో ఎలా ఉంది, మీకు ఎలా, అంటే మీ ఒపీనియన్ ఏంటి? అందరూ బ్యాంకాక్ వెళ్ళారు అండ్ సింగపూర్ అలాగా వెళ్ళారు కాబట్టి ఒక సింగపూర్ అండ్ బ్యాంకాక్ ఫీలింగ్ రావాలని పెట్టారని అనిపిస్తుంది.
అలా ఫీలింగ్. సమ్మర్కి ఇది అంటే బాగుంటుంది అంటే ప్లేస్ సమ్మర్కి బాగానే ఉంటుంది. అండ్ ఫిషెస్ని కాపాడడానికి ఇదొక అదే అడ్వాంటేజ్ అని నేను చెప్తున్నాను. ఇది పట్టడం వల్ల ఎగ్జిబిషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఎగ్జిబిషన్ ఈజ్ ఏ మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్. ఇది మేము ప్రతి ఏటా జనవరి నుంచి జూన్ వరకు మేము పెడుతూ ఉంటాం. సంక్రాంతి అండ్ సమ్మర్ రెండు కలిపి 20 సంవత్సరాల నుంచి వైజాగ్లో ఎగ్జిబిషన్ పెడుతున్నాం మేము. ఇది మాకు ఫస్ట్ టైం ఏం కాదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక వెరైటీతో ఎగ్జిబిషన్ ఇక్కడ పెడుతూ ఉంటాం. ఈసారి మేము ఫిష్ టనల్ లాస్ట్ ఇయర్ పెట్టాం. ఈసారి ఫిష్ ట్యూబ్ పెట్టాం. ఫిష్ ట్యూబ్ మీన్స్ కంప్లీట్ క్లోజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఓన్లీ ఫారెన్ ఫిషెస్ ఇందులో, ఫారెన్ అండ్ యూరోప్, సౌత్ ఆఫ్రికా డీప్ రివర్లోనున్న స్పెషల్ చేపలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇండియా అంటే టార్టైస్ అవి చిన్న చిన్నవి ఉంటాయి. అదర్వైజ్ అన్ని ఫిషెస్ కూడా అదర్ కంట్రీస్. ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే యానిమల్ బర్డ్స్. మొత్తం ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి అన్ని రకాల బర్డ్స్ మేము ఇక్కడ పెట్టడం జరిగింది. మామూలు ఎవరి పబ్లిక్ జూకి వెళ్తే జూలో చాలా లాంగ్ నుంచి చూస్తారు. ఇక్కడికైతే జస్ట్ ఎదురుగా ఉన్నట్టుగా ఉంటాయి బర్డ్స్ అన్నీ. ఈమూలు, లవ్ బర్డ్స్, మకావా, గోల్డెన్ బర్డ్స్, లవ్ బర్డ్స్, ప్యారెట్స్, దాంతోపాటు ఈమూలు 2 ఉన్నాయి. స్పెషల్ ఈమూలు అన్నీ అదర్ కంట్రీ. కొన్ని రామచిలకలు అంటారు కదా, అవి కొంచెం ఇండియా ఉన్నాయి కొన్ని బర్డ్స్. అంతకంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే బాల్ పైథాన్. ఎక్కువ మాకు ఇక్కడ పబ్లిక్ వస్తుంది ఓన్లీ బాల్ పైథాన్కి వస్తుంది. ఇది బ్యాంకాక్లో కానీ దుబాయ్లో కానీ ఆ బాల్ పైథాన్ మెడలో వేసుకుని ఒక ఫోటో తీసుకుంటే 7,000 to 8,000 తీసుకుంటారు. మేము అదేం లేకుండా ఫ్రీగా బాల్ పైథాన్ అనేది అది పెంపుడు పాము. ఒకటి ఆస్ట్రేలియాది, ఇంకోటి యూరోప్ది. 2 బాల్ పైథాన్స్ పెట్టాం. వచ్చిన సందర్శకులందరికీ ఫ్రీగా వేసి మేము సెల్ఫీస్ తీసుకుంటున్నారు. మ్యాక్సిమం పబ్లిక్ వస్తుంది, యూత్, కుర్రోళ్ళు, అమ్మాయిలు అందరూ వస్తుంది. ఓన్లీ స్నేక్ కోసం వస్తుంది. దీంతోపాటు రైడ్స్ 35కి పైగా రైడ్స్ ఉన్నాయి. 100 స్టాల్స్ ఉన్నాయి. ఇది మనకి ఇంకా జూలై వరకు ఉంటుంది. సమ్మర్ స్పెషల్ క్యాంపు నెక్స్ట్ వీక్ నుంచి హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి పిల్లలకి. సో ఇంకా ఇది మెరుగైన ఎఫెక్ట్స్ ఇచ్చేసి గ్రౌండ్ లెవెల్ మ్యాట్ అది మార్చి ఇంకా కొన్ని బర్డ్స్ ఎక్స్ట్రా తెప్పిస్తున్నాం సమ్మర్ స్పెషల్ కోసం. ఫిషెస్ కూడా తీసుకొచ్చి మేము ఈసారి సమ్మర్ క్యాంపు సక్సెస్ చేద్దామని పెడుతున్నాం. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే మీరు పెట్టారు కదా ఎగ్జిబిషన్స్, మీ ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉంటాయి కదా ఏంటంటే? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎవరు చూడలేనిది మేము చూపించాలి వైజాగ్ పీపుల్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వెరైటీ ఉండాలి వైజాగ్లో. మనం బయట కంట్రీకి వెళ్ళి చూడవసరం లేదురా బాబు, వైజాగ్లో పలానా బీచ్ రోడ్లో సబ్మెరీన్ ఎదురుగున్న ఎగ్జిబిషన్లో చూస్తే చాలు అన్న కాన్సెప్ట్ మేము తీసుకొస్తాం. తక్కువ ప్రైస్లో 100 రూపీస్ టికెట్ ఎంట్రీలో. 100 రూపీస్ టికెట్లో ఫిష్ ట్యూబ్ చూడొచ్చు, యానిమల్స్ చూడొచ్చు, లైవ్ యానిమల్స్, స్నేక్స్ ఫొటోస్ తీసుకోవచ్చు, చిలకలతోటి వాటితో బర్డ్స్ తోటి మీరే చూసారు కదా లోపలికి వెళ్ళి బర్డ్స్ మీ మీదకి వచ్చి వాళ్ళే అన్నీ చేసే. ఇలాంటివన్నీ 100 రూపీస్లో మేము పెడతాం. అదే బయటికి వెళ్ళి చూడాలి బయట అదర్ కంట్రీ అంటే థౌజండ్స్ ఆఫ్ ఖర్చు అవుతుంది. సో అలాంటివి 100 రూపీస్లోనే మేము ఇచ్చేయాలా. మా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఫుల్ హ్యాపీగా రిటర్న్ వెళ్ళాలన్నది మా కాన్సెప్ట్. దానివల్ల మేము ఏంటంటే ఇవన్నీ వెరైటీ చాలా ఎక్స్పెన్సివ్తో కూడిన పడుతుంది. కానీ వాళ్ళు ఇచ్చేది 100 రూపీస్. చాలా ఎక్స్పెన్సివ్. డైలీ బర్డ్స్ని, యానిమల్స్ని స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు. స్పెషల్ క్యూరేటర్ వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటాడు. డాక్టర్ వచ్చి ఇప్పుడు సమ్మర్ మొత్తం దాని హెల్త్ అవన్నీ చెక్ చేసుకుని క్లీన్ చేసుకొని బర్డ్ హెల్తీగా ఉంటే పబ్లిక్ కూడా అది చూసి ఆనందిస్తారు. కాబట్టి మేము అది నెక్స్ట్ దాని కేర్ తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడున్న మా దగ్గర యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ స్టే అన్నీ విత్ పర్మిషన్తో ఉన్న మాత్రమే పెట్టాము. సో దానికోసం చాలా పబ్లిక్ వస్తున్నారు. వాళ్ళు మేము సాటిస్ఫాక్షన్ బాగా చేయవలసిన బాధ్యత మాది. 20 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ విశాఖపట్నం, అది మేము సాటిస్ఫై చేయాలని. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.